హలో అండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండితో దోసెలు. అది మన ఇంట్లో పిండి ఏమీ రుబ్బి రెడీగా లేకుండా ఏం టిఫిన్ చేయాలా, తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ టిఫిన్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోద్ది. ఒక 3 కప్పులు గోధుమ పిండి తీసుకొని, కొంచెం తక్కువగా బొంబాయి రవ్వ తీసుకోండి. హాఫ్ కప్ తీసుకోండి సరిపోద్ది అసల. అది ఎందుకంటే ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతుందనమాట. దోస బాగా గట్టిగా వస్తది. అలాగే కొంచెం జీలకర్ర, అల్లం తురుము అలా చక్కగా సన్నగా తురిమేసి వేసుకుంటే బావుంటదనమాట. అలాగే ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. మళ్ళీ కూడా కావాలంటే వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కరివేపాకు. ఈ కరివేపాకు వల్ల చక్కగా నూనె తోటి దోస కాలుతున్నప్పుడు మంచి టేస్ట్ వచ్చి, మంచి సువాసన వచ్చి బావుంటది కూడా. హెల్తీ కూడా. అలాగే కొంచెం పులుపు, ఎక్కువ పులుపు ఉండకూడదు. అటు తీపి, ఇటు పులుపు కాకుండా మధ్యస్థంగా ఉన్న ఒక కప్పు పెరుగు వేసేసుకొని మిగతావన్నీ నీళ్లు పోసుకొని చక్కగా గరిటె జారుగా కలుపుకోండి. మీరు చేత్తో కలుపుకున్నా సరే, విస్కర్తో కలుపుకున్నా సరే, మళ్ళీ చెయ్యి అయితే ఇంకా బెటర్. ఎక్కడా కూడా మీకు ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి. చూసుకుంటా పోసుకోండి నీళ్లు. మరీ పలసనైతే మాత్రం దోశ రాదు. అలాగే మరీ చిక్కగా ఉన్నా సరే గట్టిగా వస్తాయి దోశలు. ఇలా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచేసేయండి. 15 మినిట్స్ తర్వాత మరీ చిక్కగా అయితే కొంచెం నీళ్లు పోసుకోండి. ఒక 2 స్పూన్లు జాగ్రత్తగా పోసుకోండి. ఇలా ఉంటే చాలు. పిండి ఇలా ఉంటే చాలు. మీకు దోశ చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది. బాగుంటుంది కూడా అనమాట. ఇలా ప్యాన్ అంతా సిద్ధం చేసుకొని, దోశల ప్యాన్ బాగున్నప్పుడే మీకు దోశ సరిగ్గా వస్తుందండి. పిండి వలన చెడిపోయింది అని అనుకోవద్దు. మీ ప్యాన్ సరిగ్గా ఉండాలి. దోశ సరిగ్గా చక్కగా వేసిన వెంటనే పైకి లేచి రావాలి అంటే చక్కగా ప్యాన్ చక్కగా సిద్ధం చేసుకుని ఉండాలి. ఇలా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే మాత్రం కంపల్సరీ ప్రతిరోజు వేసుకున్నప్పుడు కడిగిన వెంటనే నూనె రాసుకోవాల్సిందేనండి కంపల్సరీ. ఇలా మొత్తం పిండి అంతా ఇలా పలచగా ఇలా వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. పిల్లలకైతే నెయ్యి వేయండి. చాలా హెల్తీగా ఉంటుంది. భలే టేస్ట్ ఉంటుంది. గోధుమ పిండితో నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ప్రస్తుతం నూనె వేసాను. ఇలా చక్కగా కాల్చుకోండి. ఇంకా కావాలంటే కొంచెం కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకోవచ్చు. కాకపోతే కొంచెం మందంగా వస్తాయి. ఇవైతే కొంచెం చక్కగా మనకు సరిపడా పలచగా వస్తాయి. మరీ రేకులెళ్ళే రాకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా అంతే. రెండో పక్క కూడా తిప్పి కాల్చుకోండి. లేదు ఒకసారి చాలు అనుకుంటే ఒక పక్క కాల్చేసి తీసేసుకోండి అంతే. ఇంక అన్నీ ఇలా వేసేసుకోవటమే. చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి. గోధుమ పిండి కాబట్టి మంచిదే. అలా మైదా కూడా ఉండదు. కాకపోతే కొంచెం బొంబాయి రవ్వ మాత్రం వేయాల్సిందే. వేస్తేనే మీకు బాగా వస్తాయి. నా ఛానల్లో ఇంకో రకం పద్ధతిలో దోశలు ఉన్నాయండి గోధుమ పిండితోటి. అది కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పిల్లలకి మనం స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే ఉదయం పూట టిఫిన్కి చేసుకోవచ్చు. చూసారుగా ఎంత పలచగా ఎంత బాగున్నాయో. నచ్చితే ఒక లైక్ చేయండి.